హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో మార్నింగ్ చూస్తున్నారు కదా, 6:20 అయింది. ఇంకా చీకటిగా ఉంది. మా వారైతే మార్నింగే నాకన్నా ఫస్ట్ లేసేసి ఇంకా ఆయన పాలు తాగేసి రెడీ అయ్యి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నారు. రైతు మార్కెట్ అయితే పొద్దున్నే అయితే ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఇంకా బయట అయితే చీకటిగా ఉంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా పడుకొనే ఉన్నారు. ఇది సండే వ్లాగ్ అండి. ప్రతి సండే అయితే మా వారు మార్కెట్కి వెళ్ళిపోతారు. ఇంకా మా చిట్టి తల్లికి దివాళీ కూడా సెలవులు అయిపోయాయి. ఇంకా అందుకనేసి ఇంకా రేపు స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా పిల్లకి బ్యాగ్స్ అలాగా 20 days అయింది కదా, ఇంకా మా బుడ్డోడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు అనేసి మా వారి బ్యాగు అంటే ఆఫీస్కి అయినా బ్యాగ్ తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా 2 bags మా చిట్టి తల్లికి ఉన్నాయి, ఒక బ్యాగ్ మా బుడ్డోడిది అనమాట. మొత్తం అయితే 4 బ్యాగులు ఇంకా సర్ఫ్లో వేసి నానబెట్టేస్తున్నాను. సో అయితే ఈరోజు నా సండే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఉంది, సో నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. నావైతే పెద్దగా కుకింగ్ వ్లాగ్స్ అయితే ఏం ఉండవండి. నేనైతే డైలీ రొటీన్, నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాము, మేము ఏం చేస్తూ ఉంటాము అనేది నా డైలీ రొటీన్ అయితే అదే చూపిస్తూ ఉంటానన్నమాట. సో అయితే ఇంకా నా వర్క్ అయితే పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. మా వారు ఎలాగో మార్కెట్ వెళ్ళారు, పిల్లలు వేసేలోపు ఇంకా అన్ని పనులన్నీ చేసుకుందాం అనేసి ఇంకా పనులు అయితే అంటే కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నాను. సో మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, నిహా కన్నాలా అనేసి ఆవిడ, అక్క మీ అమ్మ వాళ్ళు మీ అక్క వాళ్ళు రాజస్థాన్కి రారా, వస్తే రాజస్థాన్ చూసినట్లు ఉంటుంది కదా అనేసి అడిగారనమాట. సో చాలామందికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అండి. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట. నేను క్రిస్టియన్ని, మా వారు ముస్లిము. సో మాకి పెళ్ళయి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో 8 సంవత్సరాల్లో మా అమ్మ వాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గరికి ఇంతవరకు కూడా రాలేదండి. అది ఎక్కడున్నా కూడా రాలేదు వాళ్ళు. సో నేను ఇంకా ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్నాను అనేసి మా అమ్మ వాళ్ళు నాతో ఒక 2 సంవత్సరాల వరకు కూడా, అంటే 2 సంవత్సరాలు కాదులేండి, మా పాప పుట్టేంత వరకు కూడా నాతో మాట్లాడలేదన్నమాట. సో ఎందుకనంటే నేను మా అమ్మకి చాలా, నలుగురు అమ్మాయిలలో నేను చాలా నమ్మకస్తురాలన్నమాట మా అమ్మకి. నేను ఎక్కడికైనా వెళ్ళినా కానీ మా అమ్మనే నాకు బాధ్యత ఇచ్చేదన్నమాట. సో ఇంటిని చూసుకో అనేది. మా పెద్దక్క చిన్నక్క కన్నా నా మీద ఎక్కువ నమ్మకం మా అమ్మకి. సో అలాంటి మా అమ్మ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. సో అందుకనేసి మా అమ్మ అది భరించలేకపోయింది. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఒక మొగాడిలాగా ఏ పనైనా కానీ సాధించుకొని వచ్చేదానమాట. ఎక్కడ అసలు అంటే కాలేజ్లో స్కాలర్షిప్లు అప్లై చేసుకోవడం కానీ, లేదంటే నేను కాలేజ్కి అప్లై చేసుకోవడం, ఇలాగ ఏ పని ఉన్నా కానీ ఒకరి మీద డిపెండ్ కాకుండా నా పనులన్నీ నేను చేసుకునేదాన్ని. ఇంకా అందుకనేసి మా అమ్మకి చిన్నగున్నప్పటి నుంచి నా మీద చాలా అంటే చాలా నమ్మకం అండి. అలాగ నమ్మకం ఉన్న వాళ్ళు ఇలాగ పెళ్లి చేసుకుంటే అసలు ఇంకా భరించలేరు కదా. సో మా అమ్మ నా మీద బెంగ పెట్టుకొని చాలా అంటే చాలా, నాకైతే అప్పట్లో తెలిసినది కాదు, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి అప్పుడు నాకు విషయం తెలిసింది ఏంటంటే, సో అమ్మకైతే కిడ్నీ ఫెయిల్ అయిందని నా మీద బెంగ పెట్టుకొని హెల్త్ అంతా పాడైపోయి ఒకసారి అయితే మా అమ్మ యాక్చువల్లీ ఏంటంటే మా నాన్న లేరండి, మా నాన్న చనిపోయి దాదాపుగా నేను 2015లో 16లో నాన్న చనిపోయారు. ఆ టైంలో ఇంకా అమ్మకి బాగా హెల్త్ పరంగా కూడా అంటే అంతగా లేదు, స్ట్రాంగ్గా ఉండేదన్నమాట తను. సో నలుగురు అమ్మాయిలైనా కానీ మంచిగా చదివించి మంచిగా చూసుకోవడము, బట్ట నలగకుండా చూసుకోవడము, ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా అలాగ పెంచిందనమాట మమ్మల్ని. అయితే తీరా నేను మా అమ్మకి ఎంతో నమ్మకంగా ఉండే నేను ఇలా చేసేసరికి మా అమ్మ పాపము భరించుకోలేకపోయిందనమాట. ఒక నమ్మకం ఉంటుంది కదా కొందరి మీద. సో నలుగురిట్లో నా మీద అంత ప్రేమ మా అమ్మకి, అంత నమ్మకము. సో నలుగురిని ఈక్వల్గా చూసేది, కానీ నా మీద ఎక్కువ హోప్ అనమాట అమ్మకి. అందులో ఉండే నేను ఇలా చేసేసరికి అమ్మ చాలా భరించలేకపోయింది. సో ఆ తర్వాతకైతే ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉన్నానన్న విషయం తెలిసిన తర్వాతకి అప్పుడు మా ఇంట్లో వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కూడా మా రెండో అక్క భర్తని ఒప్పించినారనమాట. సో నేను ఇలాగా అంటే ఇంకా పిల్ల అనాథలాగా ఉంది, తను ఎవ్వరం చూసుకునే వాళ్ళం లేము అని మా అక్క మా చెల్లెలు వాళ్ళు అందరూ ఏడుస్తే ఇంకా మా మామ అయితే అప్పుడు నన్ను ఒప్పుకున్నారనమాట ఇంటికి తీసుకురావడానికి. నేను ఆర్మీ హాస్పిటల్లో డెలివరీ అయ్యానండి. పాపకి ఫస్ట్ డెలివరీ అక్కడే ఆర్మీ హాస్పిటల్లోనే అయ్యాను.
సో మేము ఫస్ట్ కాశ్మీర్లో ఉండేవాళ్ళము. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు పాపకి 7th మంత్ క్యారింగ్లో ఉన్నాను. ఇంకా 8th మంత్ ఉన్నప్పుడు మాకు పోస్టింగ్ వచ్చింది హైదరాబాదు, చాయిస్ పోస్టింగ్ అనమాట. సో అక్కడ వచ్చిన తర్వాతకి డెలివరీ అయినాను. ఒక్కదానేనండి ప్రెగ్నెన్సీలో కూడా ఒకరి సాయం లేకుండా నేనే చూసుకోవడము. ఆ టైంలో నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి, అంతా ఇంత కాదు. సో నాకు సపోర్ట్గా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా నాకు హ్యాండ్ ఇచ్చారనమాట ఆ టైంలో. ఆయన బాధ ఏం లేదు. సో నాకు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకైతే ఏడుపు వస్తుంది. సో ఎంతో నమ్మకంగా ఉండాల్సిన వాళ్ళు, నేను ఉన్నానని తీసుకోవాల్సిన వాళ్ళు కూడా నాకు దూరం చేసినారు ఆ టైంలో. ఇంకా నేను ఒంటరి ఉన్నాననిపించింది ఆ టైంలో. నా అనేవాళ్ళు, నన్ను పలకరించే వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, ఇంట్లో వాళ్ళు లేరు. అందరూ నాకు 8th మంత్ అంతా కూడా అండి, నేను ఎప్పుడైతే క్యారింగ్ ఉన్నానో అప్పటి నుంచి నేను డెలివరీ అయ్యేంత వరకు ప్రతిరోజు ఈరోజు నేను ఏడవలేదు అని లేదండి, ప్రతిరోజు ఏడ్చేదాన్ని అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరితో అయినా కానీ ఫస్ట్ షేర్ చేసుకునేదే అమ్మతోటి. సో నాకెవరూ లేరు ఆ టైంలో. ఎందుకంటే నేను చేసింది కూడా తప్పే కదా అని మనసుకి ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. సరే అయినా కానీ మనసుని చాలా స్ట్రాంగ్ చేసుకునేదాన్ని. నాకు ఎంత బాధ వచ్చినా కూడా కానీ నా బేబీ పైన ఎప్పుడు ప్రెషర్ పడనిచ్చేదాన్ని కాదు. నాకు ఆ టైంలో బీపీ కానీ షుగర్ కానీ అలాగే ఏమి హెల్త్ ఇష్యూస్ కూడా లేవండి. అసలు మంచిగా ఏమంటే మనసుకి భారంగా ఉండేది, ప్రతిదోని ఏడ్చేదాన్ని అనమాట. అందులో మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. అక్కడ మాకు క్వార్టర్స్ ఏం దొరకలేదన్నమాట. అయితే వాళ్ళ ఇంట్లో ఒక 40 days ఉన్నానండి. అయితే మా వారు ఎవ్రీ సాటర్డే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. సాటర్డే అలాగ వచ్చేసి సండే వెళ్ళిపోయేవాళ్ళు ఆయన. ప్రతిరోజు ఇంకా అలాగే అనమాట. ఒక వారం రోజులు ఎప్పుడు సాటర్డే వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఇంకా ఫైనల్గా అయితే 40 days అయిపోయింది. ఆ తర్వాతకి మాకు క్వార్టర్ దొరికితే మేము అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో నా ప్రెగ్నెన్సీ కూడా చాలా పెద్ద స్టోరీయే ఉందండి. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీతో చెప్తూ ఉంటాను ఎలా జరిగింది ఏంటి అనేది. సో చాలా కష్టంగా అండి. పెళ్ళి చేసుకునేటప్పుడేమో మనకు అప్పుడు అమ్మ నాన్నలు ఎవ్వరు గుర్తుకు రారు. పెళ్ళి అయిన తర్వాతకి అమ్మ నాన్నలు అందరికీ గుర్తొస్తారు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో అమ్మాయి కన్నా ఎందుకంటే అమ్మాయికి అమ్మ నాన్నలు వదులుకోలేరండి. ఎందుకంటే ప్రతి విషయంలో అమ్మాయికి డెలివరీ టైంలో ఎస్పెషల్లీ తనకి బాధ వచ్చినప్పుడైనా కానీ డెలివరీ ఆ టైంలో ఎక్కువ పుట్టినింటోళ్ళ సహాయం ఎక్కువగా ఉండాలి. కానీ నాకు ఆ టైంలో లేదనమాట. ఎవరు లేరు, ఒంటరిగా. నాకు ప్రెగ్నెన్సీ అంటే తెలియదు, ఎట్లా తినాలి ఏంటి అనేది కూడా ఏం పెద్దగా తెలియదు అనమాట. ఎవరు చూసుకునే తోళ్ళు కూడా నాకు ఎవ్వరు లేరు. అయితే ఆ టైంలో అలాగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. సో ఆ తర్వాతకి ఏమైందంటే ఇంకా ఫైనల్గా అయితే నా డెలివరీ అయిపోయింది. ఇంకా మా రెండో అక్క హస్బెండ్, నేను మామ అని పిలుస్తాను ఎందుకంటే మా అమ్మకి చిన్నమ్మ కొడుకు అనమాట అతను. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి మామ అని పిలిచి నాకు ఇంకా అదే అలవాటు, అందుకనే మామ అని చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా. సో మా మామనే ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు కార్ తీసుకొని వచ్చాడనమాట. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోయారు ఇంటి దగ్గర అయితే ఇంకా పెద్ద రచ్చనే జరిగిందండి. అసలు నన్ను ఉంచకూడదు, పంపించేసేయాలా, ఇది ఇంటర్ క్యాస్ట్ చేసుకుంది అనేసి 3 రోజుల బాలింత అని కూడా చూడకుండా నన్ను వెళ్ళగొట్టేశారనమాట. నాతో పాటు నేను చేసిన తప్పుకి మా అమ్మ వాళ్ళను కూడా వెళ్ళగొట్టేశారు. సో నిజంగా అండి, మనకి కష్టం వచ్చినప్పుడే బంధువులు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధులు మనకి బయటపడవన్నమాట. ఎప్పుడన్నా మనకి కష్టం వచ్చినప్పుడే వాళ్ళందరి బుద్ధులు బయటపడతాయి. అయినా నేను ఎవరిని, ఎందుకంటే నేను చేసింది తప్పు కదా అనే ఆ విధానంతోనే నేను నోరు కూడా ఎత్తలేదు. సో ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మనం తగ్గించుకొని ఉండాలి కానీ నోరు చేసుకోకూడదండి. సరే అని నా తప్పు కదా, నాకేదో ఒక రోజు టైం వస్తుందిలే అని అలాగా అనుకునేదాన్ని. ఆ ప్రెగ్నెన్సీ టైంలో మా అక్క వాళ్ళు నన్ను తీసుకొచ్చారని చెప్పాను కదా, మా కాలనీలో అందరూ కూడా అండి నన్ను చూసి బాగా ఏడ్చేశారనమాట. ఎందుకంటే నన్ను అందరూ చిన్నగా ఉన్నప్పటి నుంచి అందరు నన్ను చూసినారు.
సో, నన్ను పంపించేటప్పుడు అందరూ ఎక్కి ఎక్కి ఏడ్చినోళ్ళున్నారు. వాళ్ళని జూసి నేను చాలా ఏడ్చినాననమాట. నా బంధువులకి నేను కాకపోయినా గానీ, చిన్నగున్నప్పటి నుంచి నన్ను చూసినోళ్ళందరూ గూడా నన్ను చాలా ప్రేమించేటోళ్ళనమాట. అయితే ఆ ప్రేమనే నన్ను అలాగా అందరూ బాధపడ్డారు. సరే అనేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాతకి మా రెండో అక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారండి. అప్పటికైతే ఒక తండి ఒకటి చేసినారు. అంటే ఏమంటారు ఇంట్లో ఆహ్, గృహప్రవేశం అంటారు గదా! అది అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాతకి ఇంకా కొన్ని కొన్ని పనులు ఉండిపోయాయి. అంటే కరెంటు పనులు మెయిన్ అనమాట. సో, కిందయితే పిల్లర్లు వేసి పైన ఇల్లు కట్టుకున్నారు. ఒకవేళ మీకి చూడాలనుకుంటే నా వ్లాగ్స్‌లో మా రెండో అక్క వాళ్ళ హోమ్ టూర్ చేసినాను. మీకు చూస్తే తెలుస్తుంది. దాంట్లో నేను చెప్పాననమాట నా డెలివరీ అంతా కూడా ఇక్కడే అయ్యిందనేసి. అయితే అక్క వాళ్ళ కింద ఒక రూమ్ ఉండేదనమాట. స్టోర్ రూమ్ లాగా. ఇంకా ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళిపోయాం కదా! వెళ్ళిపోయిన తర్వాతకి అప్పుడే మా అమ్మ నన్ను చూడడము 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నా మొఖం చూడడం అనమాట. ఇంకా నేను వెళ్ళంగానే ఫస్టు మా అమ్మ చేతిలో చిట్టి తల్లిని పెట్టేశాను. అప్పుడండి మా అమ్మ నన్ను చూసింది. నేను అమ్మని చూసినాను. మా అమ్మ నన్ను చూసి ఏడ్చిందనమాట. మా అమ్మ నేను అసలు గుర్తుపట్టలేకపోయినాను. అంత సన్నగా అయిపోయింది అసలు. తర్వాతకి ఇంకా అక్కడే ఉన్నాను కదా! అప్పటి నుంచి ఇంక అమ్మ పాపకి మాలిష్ చేయడము, నాకు వండి పెట్టడము అలాగా చూసుకునేదండి. ఆ తర్వాతకి ఇంకా ఇంట్లో వాళ్ళని అడిగినాననమాట. ఏంది అమ్మ అట్లా ఉంది అనంటే అప్పుడు మా చెల్లెలు చెప్పిందనమాట. ఇలాగా నువ్వు పెళ్లి చేసుకున్నాక అమ్మ బాగా సిక్ అయిపోయింది. అసలు అది జీర్ణించుకోలేకపోయింది. నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావని. అయితే అమ్మకి అప్పుడు బాగా హెల్త్ సరిగ్గా పట్టించుకోలేదు. ఇంకా అమ్మకైతే కిడ్నీ ఇలాగ ఫెయిల్ అయిపోయింది అనేసి అని చెప్పిందనమాట. అసలు మా అమ్మకి అలాగా అయ్యేదే కాదండి. ఎంత కష్టం ఉన్నా కానీ నలుగురు పిల్లల్ని పెంచడం ఎంత కష్టము అనేది ఆడపిల్లలు ఉన్న తల్లులకి తెలుస్తుంది. అయినా కానీ మమ్మల్ని అంత బాగా చూసుకునేదనమాట మా అమ్మ. అయితే మా నాన్న చనిపోయారని చెప్పాను కదా! చనిపోయిన తర్వాతకి మా నాన్న ఉద్యోగము మా అమ్మకిచ్చారు. అయితే ఒకరోజు డ్యూటీలోనే ఉండంగానే మా అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయిందనమాట. అయితే పక్కనున్నోళ్ళు చూసి మా అమ్మది కీప్యాడ్ ఫోను ఓపెన్ చేసి కాల్ చేద్దామని చూస్తే మా రెండో అక్క భర్త నెంబరే ఉన్నది దాంట్లో. వెంటనే మా మామకి ఫోన్ చేసి ఇట్లా అండి ఎవరామె కింద కళ్ళు తిరిగి పడిపోయింది అనంటే పాపం మా మామ డ్యూటీలు ఉన్నాయన వెంటనే ఎక్కడైతే మా అమ్మ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు వెంటనే. వెళ్ళిపోయేసరికి మా అమ్మ స్పృహలో లేకపోయినా కానీ ఒరే నా కూతుర్ని చూసుకో అంటే మా చెల్లెలకి అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు. అయితే పెళ్ళి కాకపోతే మా అమ్మ ఆ టైంలో కూడా ఒరే నా బిడ్డకి నువ్వే పెళ్ళి చేయాలిరా అనేసి తమ్ముడు కదా ఎంతన్నా అని తన బాధ్యత అలాగా అమ్మకి మామకి అప్పగిస్తుందనమాట. నేను ఉంటానో లేదో దాని పెళ్ళి నువ్వే చేయాలి అని చెప్పుకుంటూ అమ్మ అంటే లోపలికి తీసుకెళ్తారు కదా! అలాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట అమ్మ. సో, మా మామ అంటాడనమాట, మీ అమ్మ చెప్పిన మాట ఇప్పటికి కూడా నేను మర్చిపోలేనే. అసలు అంతగా ఏడ్చింది మీ అమ్మ అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు తెలిసిందనమాట మా ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఇంట్లో వాళ్ళని అంత ఇంతగా వేయించుకొని తినలేదండి. అందరూ ఇట్లా చేసుకుందంట కదా! ఇది కూడా మా చెల్లెల్ని అయితే అందరూ అనేవాళ్ళు, ఇది కూడా ఎవరినో చూసుకొని ఇది కూడా వెళ్ళిపోతుందిలే ఇంకా అనేసి ప్రతి ఒక్కరూ అన్నారనమాట. అసలు అదొక పెద్ద నరకము. అందులో మా ఇంట్లో మా వారు ఇంటి వాళ్ళు కూడా మాది ఇద్దరిది ఒకే కాలనీ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా వారు ఎదురెదురుగా ఇల్లు అనమాట వాళ్ళ ఇండ్లు. నేను మా ఆయన ఇద్దరం కూడా ఒకే క్లాస్మేట్స్. అంటే ఆయన ఇంగ్లీష్ మీడియం అయితే నేను తెలుగు మీడియము 8th 10th వరకు అనమాట. సో, ఎవరికీ తెలియదు మేము ఇష్టపడ్డామన్న విషయం కూడా. అది కూడా డిగ్రీలోనండి. అంతవరకు కూడా మాకిద్దరికీ లేదు. డిగ్రీ చదువుతున్నప్పుడు అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అంత ఇంత కాదండి. మా అమ్మ వాళ్ళకి నరకం చూపించినారు. మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు బయటికి వస్తే చాలు అమ్మ నా బూతులు తిట్టేవాళ్ళు. అంత ఇంత అసలు చెప్పాలంటే టార్చర్ అనమాట. ఒక మనసుకి టార్చర్ చేస్తారు చూడు, అలాగ టార్చర్ చేసేవాళ్ళు.
అయితే అమ్మ చాలా బాధపడేది. ఇంక అయినా గానీ అన్నీ దిగమింగుకుంటూ ఉండేదనమాట. సో, నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియదండి. ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను గదా! మన సుఖమేమో మనం చూసుకొని ఎళ్ళిపోతాం కానీ, ఆ తర్వాత పేరెంట్స్‌ని అంటూ ఉంటారు చూడండి, అది వాళ్ళకి అనుభవించినోళ్ళకే తెలుసు. అప్పుడు నా కష్టమంతా గూడా అంటే మా అమ్మని చూసినప్పుడే తెలిసింది. మా అమ్మ ఎంత నరకం అనుభవించిందా అనేసి. ఇంకా అయినా కానియండి, ఇంక నేను వచ్చిన తర్వాతకి మా అమ్మ ఒక్కటే మాట అడిగింది నన్ను. "ఏమమ్మా నీకు మంచి ఉద్యోగస్తునిచ్చి నేను పెళ్లి చేయలేకపోయేదాన్నా? ఎందుకు అలా చేసావు?" అని ఒక్క మాట అనింది. ఇంక ఆ తర్వాతకి పాపం నా సమాధానం కూడా మా అమ్మ వినలేదు. అంటే తను మనసులో ఎప్పటినుంచో పెట్టుకున్నట్లుంది పాపం చెప్పాలనేసి. ఇంక అప్పుడు అనిందనమాట. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు మా అమ్మ. ఇంకా ఆ తర్వాతకి పిల్లల్ని ఇంక బాగా చూసుకునేది. మా చిట్టి తల్లికి రోజు మాలిష్ చేసేయడము, దానికి ఫుడ్డు నాకు అంటే బాలింతకి సపరేట్‌గా ఫుడ్ కూడా వండి పెట్టాలి కదండీ! సో, ఆ రకంగా మా అమ్మ నన్ను బాగా చూసుకుంది. సో, మా ఇంట్లో వాళ్ళు అయితే నాకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఏదైనా గానీ నేను వేరే స్టేట్‌లో ఉంటాను గదా అని ఊరెళ్ళే ముందు ఎన్ని చేసి పెడతారో, ఎన్ని తెచ్చి పెడతారో అసలు. పాప ఊరికెళ్ళిపోతుంది అని. మా పిల్లల్ని గూడా అండి, నన్ను గానీ, మా పిల్లల్ని గానీ ఎప్పుడు గూడా మా ఇంట్లో వాళ్ళు వేరు చేసి చూసిండేదే లేదు. అవును ఇది వేరే కాస్టు పిల్లలు కదా అని కొంతమంది ఉన్నారండి. అందుకని నేను ఆ మాట చెప్తున్నాను. అయినా గానీ ఎన్నడూ మా ఇంట్లో వాళ్ళు నన్ను వేరు చేసి ఎప్పుడు చూడలేదనమాట. మా చెల్లెలు గానీ, అక్క వాళ్ళు, పిల్లలు గానీ, ఆఖరికి మా బావ వాళ్ళు కూడా అండి నన్నెప్పుడు కూడా ఒక తక్కువ చేసి ఎప్పుడు చూడలేదు. బాగా ప్రేమిస్తారు అందరూ నన్ను. మా ఆయనను కూడా అందరి అల్లుళ్ళ కల్లా కొంచెం బాగా ఇంకా ఎక్కువగా కేర్ కూడా తీసుకుంటుందనమాట అమ్మ. నార్మల్‌గానే మా ఫ్యామిలీలో మా అమ్మ అల్లుళ్ళని భలేగా చూసుకుంటుందండి. కొంతమంది అయితే కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూడు ఆమె చూడు అల్లుడిని ఎంత మంచిగా చూసుకుంటుంది. నువ్వు చూడు మా మొగుళ్ళు వస్తే నువ్వు చూసుకోవు అని ఏడ్చినోళ్ళు కూడా ఉన్నారు. సో, అంత ఇదే అనమాట మా అమ్మ అల్లుళ్ళని చూసుకోవడం కానీ, లేదంటే కూతుర్లను చూసుకోవడం కానీ అంత బాగా అంత ఇదిగా చూసుకుంటుంది మా అమ్మ. సో, అందుకనే అల్లుళ్ళ దగ్గర మా అమ్మకి ఎంత మంచి మర్యాద ఉందంటే అలాగ ఉందనమాట. సో అండి అలాగా మా అమ్మ మా వారిని చూసుకోవడం కానీ, మమ్మల్ని కానీ, మా పిల్లల్ని కానీ ఎప్పుడు కూడా వేరు చేసి చూడలేదు. అందరితో పాటు మా పిల్లల్ని చూసేది, అందరితో పాటు నన్ను చూసేది. ఎప్పుడు కూడా ఇది అనేది నేను చూడలేదనమాట. మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే నన్ను ఎలా చూసుకునేవాళ్ళు ఏంటి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. ఒకవేళ నేను అలాగా గొప్ప చెప్పుకుంటుందేమో ఈమె అని అనుకుంటారేమో. ఆయన మీరు ఒకసారి చూసుకోండి. ఉన్నమాట చెప్పడంలో భయమేం లేదు కదా. సో, మా అమ్మ నన్ను అలాగే చూసుకుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో, ఇలాగా అందుకనే అమ్మ వాళ్ళు ఇంకా మా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే క్వైట్ ఆపోజిట్ అనమాట నాకి. కొన్ని రోజులు వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత గొడవలయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో, వీలైతే నేను ముందు వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. సో, ఇది అలాగనమాట. తను అడిగినందుకు మీరు నా ఫ్యామిలీ కాబట్టి కదండి, మీకు కూడా నా కష్టము, నా సుఖము అన్నీ మీకు తెలియాలి కదా అన్నట్టుగా ఈరోజు ఇలా చెప్పాల్సి వచ్చింది. నిజంగా అండి నేనైతే ఇవి చెప్తున్నప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చేసిందనమాట. ఎందుకంటే నాకు ఆ కష్టం అంతా తలుచుకుంటే నాకు ఇప్పటికీ కూడా అది మర్చిపోను ఇంకా లైఫ్లో అలాగా. సో, అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదండి లైఫ్ ఫేస్ చేయడము. తల్లిదండ్రులు చేసిన పెళ్ళి వేరు ఉంటుంది. మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి దాని వెనకిల. అది చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అరేంజ్ మ్యారేజ్ వల్ల కాదు. సో, ఇలాగైతే ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను.
సో ఆ రోజు సండే కాబట్టి ఇంకా మా వారు మార్కెట్ వెళ్ళి వచ్చిన తర్వాతకి ఇంట్లో ఇంకా నూడిల్స్ అయితే చేశాను. మార్నింగ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా మటను అలాగే పలావన్నం చేసినాను. ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత మా బొడ్డోడు కూడా మటన్ అయితే తినిపించేసినాను అనమాట. సో అండి, ఎవరికైనా ఇబ్బందిగా ఈ వీడియో ఉంటే సారీ. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అవి తలుచుకుంటే, అందుకే అలాగా మాట్లాడినాను. దయచేసి ఏమనుకోవద్దండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ అండి.